లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశీస్సులు. మార్చి 18వ తేదీ బుధవారం ఫాల్గుణ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం పాటు అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్య తిథిని కొత్త అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. దీన్ని కొత్త అమావాస్య అని ఎందుకంటారంటే రాబోయే ఉగాది నుంచి, కొత్త సంవత్సరం నుంచి వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు ప్రారంభించే అమావాస్య కాబట్టి దీన్ని కొత్త అమావాస్య అంటారు. ఈ కొత్త అమావాస్య ఫాల్గుణ అమావాస్య రోజు ఏం చేయాలంటే, రాబోయే సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే నువ్వులు బెల్లం కలిపి ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. కొత్త అమావాస్య రోజు చేసే ఈ దానం అనేది సంవత్సరం పాటు సమస్త శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే అందరూ కూడా మార్చి 18వ తేదీ బుధవారం ఫాల్గుణ అమావాస్య కొత్త అమావాస్య రోజు దగ్గరలో నది ఉంటే నదికి వెళ్ళి స్నానం చేయండి. నది లేకపోతే గంగాజలం నీళ్ళలో కలుపుకొని ఇంట్లోనే గంగాజలం కలిపి నీళ్ళతో స్నానం చేయండి. పితృతర్పణం ఖచ్చితంగా ఇవ్వండి. ఇంటి యజమాని నదిలో స్నానం చేస్తే నది దగ్గరే పితృదేవతలకు తర్పణం ఇవ్వండి. నది లేకపోతే ఇంట్లో స్నానం చేశాక దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ చూపుడు వేలు, బొటన వేలు ఈ 2 వేళ్ల మధ్యలో నుంచి నల్ల నువ్వులు కలిపి నీళ్లు విడిచిపెడుతూ గతించిన పితృదేవతలను అంటే చనిపోయినటువంటి ముత్తాత, తాత, తండ్రి వాళ్ళ పేర్లు చెప్పుకోండి. అలా చెప్పుకుంటూ నల్ల నువ్వులు కలిపి నీళ్లు ఏదైనా పళ్ళెంలో వదిలిపెట్టి ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పోయండి. ఇలా పితృతర్పణం ఇస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫాల్గుణ అమావాస్య రోజు తప్పకుండా చేయవలసినటువంటి మరొక అద్భుతమైన దానం వస్త్రదానం. ఎవరికైనా మీ చేత్తో వస్త్రాలు దానం ఇస్తే ఫాల్గుణ అమావాస్య రోజు రాబోయే కాలంలో మీకు సంపదల పరంగా అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా ఎవరైనా అనారోగ్యవంతులుంటే వాళ్ళకి వైద్య నిమిత్తమై ధనాన్ని దానం ఇచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అరటి చెట్టు దగ్గర దీపం పెడితే కూడా ఫాల్గుణ అమావాస్య రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయి. జాతకంలో కుజదోషాల వల్ల కానీ ఇతర దోషాల వల్ల కానీ వివాహ దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు ఫాల్గుణ అమావాస్య రోజు అరటి చెట్టు దగ్గర దీపం పెట్టి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. అత్యుత్తమమైన ఫలితాలు కలుగుతాయి. దాంతోపాటు ఖచ్చితంగా రావి చెట్టు దగ్గర పితృదీపం పెట్టండి. కొత్త అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర పితృదీపం ఎలా వెలిగించాలంటే, రావి చెట్టు దగ్గర ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోయండి. 12 జ్యోతులు విడిగా వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. దీన్ని పితృదీపం అంటారు. ఫాల్గుణ అమావాస్య కొత్త అమావాస్య రోజు ఈ పితృదీపం పెడితే తరతరాల పితృదోషాలు, పితృశాపాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. గతించిన పితృదేవతల పేరిట అన్నదానం చేస్తే మంచిది. వారి పేరు మీద గోసేవ చేస్తే మంచిది. అంటే గోవు సేవ నిమిత్తమై ఎవరికైనా ధనం ఇచ్చినా లేదా పితృదేవతల పేర్లు చెప్పుకుంటూ గోవుకి ఏదైనా ఆహారం మీ చేత్తో తినిపించినా కూడా ఫాల్గుణ అమావాస్య రోజు సంపూర్ణంగా పితృదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని పితృదేవతల అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అమావాస్య తిథికి చాలా శక్తి ఉంది. సహజంగా అమావాస్య మంచి రోజు కాదనుకుంటారు. కానీ జ్యోతిష శాస్త్రంలో నంద, భద్ర, జయ, రెక్త, పూర్ణ అని తిథులను 5 రకాలుగా విభజించారు. వీటిల్లో పూర్ణ తిథులు అనేవి చాలా శక్తివంతమైనవి. అమావాస్యను కానీ పౌర్ణమిని కానీ వీటిని పూర్ణ తిథులు అనే పేరుతో పిలుస్తారు. పంచమి, దశమి తిథులను కూడా పూర్ణ తిథులు అంటారు. అమావాస్య పూర్ణ తిథి కాబట్టి ఆ రోజు చేసే ఏ పూజలైనా కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. కామ్యకర్మలు చేయకూడదు. దేవత ఆలయ దర్శనం మంచిది. ఫాల్గుణ అమావాస్య కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకోవటం, ప్రదక్షిణలు చేయటం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అమావాస్య కాబట్టి రాత్రికి భోజనం చేయకండి. కేవలం పగలు మాత్రమే భోజనం చేయండి. అమావాస్య రోజు ప్రాచీన కాలంలో యుద్ధ ముహూర్తాలు పెట్టేవాళ్ళు. కాబట్టి యుద్ధానికి ముహూర్తం పెట్టుకోవటానికి అమావాస్య మంచిది. కాబట్టి ఎవరైనా కోర్టులో దావాలు వేయాలనుకుంటే, కోర్టు సంబంధమైన వ్యవహారాలు నిర్వహించాలంటే మాత్రం అమావాస్య చాలా మంచి రోజు. అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఫాల్గుణ అమావాస్య కొత్త అమావాస్య రోజు ఈ విధి విధానాలు పాటించి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి. స్వస్తి.